దేవుని మాట కార్యక్రమానికి ప్రతి ఒక్కరిని ప్రేమపూర్వక ఆహ్వానిస్తూ ఉన్నానండి. దేవుని పెట్ట ప్రతి ఒక్కరికి వందనాలు. కొన్ని పరిస్థితుల్లో మనము హృదయంలో ఆ బాధను దాచుకుని మన యొక్క పరిస్థితిని బట్టి ఎవరితోటి ఏమీ మాట్లాడలేమండి. అడుగుతారు, ఎందుకు నువ్వు మౌనమైపోయావు, నీ పరిస్థితులను బట్టి ఎందుకు నువ్వు అవతల వాళ్ళకి అంటే కొన్ని నిందలు అవమానాలు మనుషులు మనల్ని మాటలు అంటున్నప్పుడు మనము సమాధానం చెప్పకుండా అన్నప్పుడు ఎందుకు నువ్వు స్పందించట్లేదు, నీ పరిస్థితిని బట్టి ఎందుకు నువ్వు మాట్లాడటం లేదు, ఎందుకు నువ్వు మౌనమైపోయావు అని అడుగుతారు. కానీ మనము మన దేవుని మీద నిరీక్షణ ఉంచి నమ్మిక ఉంచి మనం మౌనంగా ఉండి మన పరిస్థితిని బట్టి దేవుని సన్నిధిలో కన్నీరు కారుస్తూ ఉంటాం చూసారా. ఆ కన్నీటిని దేవుడు జ్ఞాపకము చేసుకుని మన పక్షముగా ఉండి మన సమస్య ఏదైతే ఉందో దానితో దేవుడు యుద్ధము చేయబోతూ ఉన్నారు. కాబట్టి నువ్వు నిన్ను అడిగిన వారికి ఏమి సమాధానం చెప్పాలంటే, నా దేవుడు నా పక్షంగా ఉన్నాడు, నా దేవుడు చూసుకుంటాడు, నా దేవుడే నా పరిస్థితులతో యుద్ధము చేస్తాడు అని నువ్వు వాళ్ళకి సమాధానం చెప్పాలి. అలా చెప్పాలంటే నీకు దేవుని మీద నమ్మిక ఉండాలి, నువ్వు దేవుని మీద పూర్తిగా ఆధారపడాలి. అప్పుడు నీ పరిస్థితిని నువ్వు చూడవు, కానీ నా దేవుడు తప్పకుండా నన్ను లేవనెత్తుతాడు అని నిన్ను అడిగిన వారికి నువ్వు సమాధానం చెప్పగలుగుతావు. పరిస్థితిని చూసి నువ్వే కృంగిపోయినప్పుడు నువ్వు అవతల వాళ్ళకి ఏం సమాధానం చెప్తావు? నీకు విశ్వాసము నమ్మిక లేనప్పుడు దేవుడు నీ పక్షముగా ఉండి యుద్ధము చేయలేరు. ఎప్పుడైతే నువ్వు నమ్మిక ఉంచుతావో, విశ్వాసం ఉంచుతావో, ఈ యొక్క నమ్మికను బట్టి విశ్వాసమును బట్టి నీ పరిస్థితులతో దేవుడు యుద్ధం వచ్చేసి నీకు విజయాన్ని అనుగ్రహించబోతూ ఉన్నారు. అయితే ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన శ్రేష్టమైన వాగ్దానం చూద్దామండి. నిర్గమాకాండము 14వ అధ్యాయము 14వ వచనము. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకయే ఉండవలని ప్రజలతో చెప్పాను. ఆమేన్. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న ఆయన మంచి మాట, యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును. ఆమేన్. ఇప్పుడండి దేవుడు యుద్ధము చేస్తారు. మీరు ఊరకయే ఉండవలను. మన ఊరికనే అంటే మన సొంత ఆలోచన కానీ మన తలంపులు కానీ ఏది కూడా మనము అక్కడ పని చేయకూడదు. ప్రార్థన చేసి మన సొంత ప్రయత్నం చేసి మన సొంత ఆలోచన చెప్పన వెళ్ళినప్పుడు అక్కడ దేవుని కార్యం జరగదండి. మనం ఏం చేయాలండి? ఊరికనే అంటే దేవుని చిత్తము కొరకు కనిపెట్టాలి, దేవుని నిర్ణయము కొరకు కనిపెట్టాలి, దేవుని సమయము వరకు ఓర్పు సహనముతో ఉండాలండి. ఎందుకంటే దేవుడు మనకు వాగ్దానం చేసినప్పుడే ఆయన యుద్ధము చేయటము, ఆయన పని చేయడం మొదలు పెడతారు. మనం మౌనంగా ఉండి మనము దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ప్రార్థిస్తూ ఉండాలి. మౌనంగా ఉండమన్నారని ప్రార్థన మానేమని కాదు, మనం ప్రార్థిస్తూ ఉండాలి, స్తుతిస్తూ ఉండాలి, ఆరాధిస్తూ ఉండాలి, వాక్యానుసారంగా మనము జీవిస్తూ ఉండాలి. అలా మనం ఉన్నప్పుడు ఊరకనంటే మన సొంత ఆలోచన సొంత ప్రయత్నం అక్కడ పని చేయకూడదు. అలాగ మనం ఉన్నప్పుడు దేవుడు మన పక్షముగా ఉండి ఏ పోరాటం అయితే ఉందో, ఏ సమస్య అయితే ఉందో, ఏ నింద అయితే ఉందో, ఏ అవమానం అయితే ఉందో, ఏ ఇబ్బందులు గుండగా ఏ వ్యాధన ఆందోళన గుండగా మనం వెళ్తున్నామో వాటితో దేవుడు యుద్ధం చేసి మనకు విజయాన్ని అనుగ్రహించబోతున్నారు. కాబట్టి మన సమస్య ఏదైనప్పటికీ మనం దేవుని చేతుల్లో పెడదామండి, ఆయన ఇచ్చే విజయాన్ని మనం పొందుకుందాం. ఈ కొద్ది మాటల దేవుడు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమె ప్రేర్ చేసుకుందామండి. అందరూ కన్నులు మూసుకుని ప్రేర్లు ఎక్కువగా ఉంచండి. మహోన్నతుడ మహాగణుడ పరిశుద్ధుడానికి స్తోత్రాలు, వందనాలు తండ్రి. ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి వందనాలు తండ్రి. అయ్యా వాగ్దానం నుంచి మాతో మాట్లాడినందుకు వందనాలు తండ్రి. కృపగల దేవానికి వందనాలు. మహోన్నతుడ మహాగణుడ పరిశుద్ధుడానికి స్తోత్రములు తండ్రి. ఇచ్చిన వాగ్దానాన్ని మా జీవితాల నూరంతలుగా ఫలింపులకు దయచేయండి తండ్రి. అలానే దేవా తండ్రి యేసు నామములోనే క్షేమము కలుగునుగాక. దైవజనుల వారి కుటుంబాలు సంఘాలు పరిచర్యలు యేసు నామములోనే దీవించబడునుగాక. ఈరోజు పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి సంవత్సరం ఒక ఆశీర్వాదకరముగా ఉండునుగాక. దేవుని మాట పరిచర్యలో పాలిభాగస్తులే భారం కలిగి ప్రార్థన చేస్తున్న
ప్రతి ఒక్కరిని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించును గాక. అనారోగ్యంతో ఉన్న బిడ్డలకి యేసునామములో సంపూర్ణ స్వస్థత విడుదల కలుగును గాక. ఎగ్జామ్స్ రాసిన ప్రతి బిడ్డకి యేసునామములో గొప్ప విజయం కలుగును గాక. యవ్వన బిడ్డలకి యేసునామములో మంచి భవిష్యత్తు కలుగును గాక. మూయబడిన ప్రతి గర్భము యేసు నామములోనే తెరవబడును గాక. వివాహాలు కావలసిన బిడ్డలకి యేసునామములో ఘనమైన వివాహములు జరుగును గాక. అయ్యా, ప్రతి ఒక్కరిని నీ చేతులకు అప్పగిస్తూ చిన్న ప్రార్థన పాదసాన్ని చేర్చుకోమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామములో బ్రతిమాలి వేడుకున్నామా తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్.